హెల్దీ అండ్ టేస్టీ ఇలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అదేనండి. బొరుగులతో చిక్కీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలోకి టర్న్ చేసేసుకొని ఒక కప్పు బొరుగులనైతే తీసుకున్నాను. బొరుగుల్ని ఇలా కలుపుకుంటూ క్రిస్పీ అయ్యే వరకు వేపేసుకొని పక్కనుంచేసుకోవాలి. ఒక కప్పు బొరుగులకి హాఫ్ కప్పు బెల్లాన్నయితే తీసుకున్నాను. బెల్లంలో కొంచెం అంటే కొంచెంగా వాటర్ వేసేసుకొని దీన్నైతే ఇప్పుడు పాకం రానిచ్చుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనకు బాగా నురగ్గా వస్తుంది కదా! ఈ టైంలో ఒకసారి మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. వాటర్‌ని ఒక బౌల్‌లో వేసేసుకొని పాకాన్ని కొద్దిగా ఇలా మనం బ్రేక్ చేసినట్లయితే అది ఇలా మనకు విరిగిపోతే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లోకి అయితే టర్న్ చేసేసుకొని వేయించుకొని పెట్టేసుకున్న బొరుగుల్ని ఇక్కడ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కాస్త ఇలాచీ పౌడర్ అలాగే ఘీ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 కూడా ఇక్కడ వేయట్లేదు. మొత్తం అంతా కలిపేసుకొని ఫ్లేమ్‌ని కట్టేసుకొని ఘీ రాసుకున్న ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఒక బౌల్‌కి బ్యాక్ సైడ్ ఘీని రాసేసి ఇలా మొత్తం అంతా కూడా మనకు నచ్చిన షేప్‌లో వచ్చేలాగా మొత్తం అంతా సెట్ చేసుకోవాలి. నైఫ్‌తో కాస్త చల్లారిన తర్వాత ఇలా షేప్స్‌ని అయితే పెట్టేసుకోవాలి. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది చల్లారిపోయిన తర్వాత కూడా బొరుగులు అంతే క్రిస్పీగా ఉంటుంది. ఈ చిక్కీ కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు కూడా మనకు ఈ క్రిస్పీనెస్ ఎక్కడా కూడా తగ్గకుండా అంతే టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.